వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం క్యాప్సికమ్ ఆలు కలిపి కర్రీ చేసుకుందాము. ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి 1/2 కేజీ క్యాప్సికమ్ తెచ్చుకున్నాం, 1/2 కిలో ఆలుగడ్డలు తీసుకున్నాము. ఆలుగడ్డని ఒక విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. ఉడకబెట్టి పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే క్యాప్సికమ్ త్వరగా ఉడికిపోద్ది కాబట్టి ఆలు ఉడకదు. దీంట్లో కావాల్సిన మసాలాలు నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి కొంచెం, గరం మసాలాలు షాజీరా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి వేస్తే కొంచెం ధనియాలు ఒక 2 స్పూన్లు. ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి, ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఫస్ట్ పల్లీలు వేసేసుకొని పల్లీలు కొంచెం వేగాలి, ఎందుకంటే పల్లీలు లేట్గా వేగుతాయి కాబట్టి ముందు పల్లీలు వేయించేసుకున్నాము. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక్కొక్కటి వేసేసుకొని అన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ లేకుండా చేసుకుందాము. ఈ విధంగా వేపుకోవాలి. ఇప్పుడు ధనియాలు, అవి గరం మసాలాలు, నువ్వులు, ఇవన్నీ కొబ్బరి అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుంటూ వేపుకొని వీటన్నిటిని మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలండి. మనకు వేగిపోతే మంచి స్మెల్ వస్తుంది, వచ్చే వరకు వేపుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఆనియన్, టమాటా రెండు కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఆనియన్, టమాటా రెండు మిక్సీ పట్టుకొని ఇదిగో ఈ విధంగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇవి బాగా వేగాలి, ఇది పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఎందుకంటే రెండు పచ్చివే కాబట్టి ఆ స్మెల్ అనేది లేకుండా మంచి వేపిన స్మెల్ వచ్చే వరకు వేపుకోవాలి. సిమ్లో పెట్టి నిదానంగా ఓపిక్గా వేపుకోవాలండి. మనం ఎంత చిన్నగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక చిన్న చెంచాతో 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నాన్ వెజ్కి అయితే ఎక్కువ వేసుకుంటాం కానీ దీనికి తక్కువ కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు పసుపు 1 స్పూన్ వేసుకున్నాము. స్పూన్ అంటే చిన్నదండి, అది చిన్న స్పూన్తో 1 స్పూన్ సరిపోతుంది. సాల్ట్ 1.5 స్పూన్ సాల్ట్ పడుతుంది. సాల్ట్, పసుపు వేసేసాక మళ్ళీ వేపుకోవాలండి. ఇది ఈ పచ్చివాసన పోయే వరకు వేపుతూనే ఉండాలి, అడిగంటకుండా చూసుకోవాలి. ఈ ఆయిల్ ఎప్పుడైతే మంచిగా బయటకు వస్తుందో అప్పుడు మనం వేగిపోయినట్టండి, అది అప్పటి వరకు వేపుతూ ఉండాలి. ఇలా కొంచెం కొంచెం వేపుతూ ఉంటే మంచిగా వేగుతుంది, మంచి స్మెల్ వస్తుంది, మనకు బాగా టేస్టీగా ఉంటుంది. నిదానంగా చేసుకోవాలండి. మసాలా కర్రీస్ అన్నీ కూడా ఓపికతో నిదానంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. కారము 1.5 చెంచా కారం పడుతుంది, ఎందుకంటే మొత్తం కిలో ఆలుగడ్డ క్యాప్సికమ్ కలిసి కిలో కాబట్టి 1.5 చెంచా వేసుకోండి. 1.5 చెంచా కారం సరిపోతుంది. ఈ విధంగా వేపుకోవాలి, బాగా వేగాలండి. దగ్గర పడుతూ ఉంది అంటే ఏగుతూ ఉంది ఇది. ఇప్పుడు ఏగిపోయిందండి. మనం పట్టుకున్న మసాలాలు కొబ్బరి, నువ్వులు, పల్లీలు, ధనియాలు, గరం మసాలా అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నామండి. ఆ మసాలా కూడా వేసేసి అది కూడా బాగా వేగాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ 1/2 కేజీ క్యాప్సికమ్ ఇందులో వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు క్యాప్సికమ్ మసాలాలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. మసాలా మొత్తం కూడా క్యాప్సికమ్ పడితే క్యాప్సికమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చేసే పద్ధతిలో చేసుకుంటే క్యాప్సికమ్ చాలా రుచిగా ఉంటుంది, చపాతీకి సూపర్గా ఉంటుంది. ఇది రైస్లోకి కూడా బాగానే ఉంటుంది కానీ చపాతీకి బాగుంటుంది. ఆలుగడ్డ కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్నాము, 1 విజిల్ పెట్టుకున్నాము.
ఒక విజిల్ పెట్టి అవి కూడా ఇందులో వేసేసి బాగా కలపాలి. ఇవి కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఈ విధంగా కలపాలి. కొంచెం ఈ విధంగా కలుపుకుంటూ వేపుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి సరిపడా తగినన్ని వాటర్, ఒక పెద్ద గ్లాసు వాటర్ పోయండి. ఈ మసాలా మొత్తం కూడా ఆలుగడ్డకి క్యాప్సికంకి పట్టడానికి వాటర్ పోసుకోవాలి. ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే సరిపోతాయి. మసాలా అంతా వాటికి పట్టడానికి వాటర్ తగినన్ని వాటర్ పోసేసుకొని ఈ విధంగా కలిపేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. కాజు ఒక 10 కాజులు తీసుకొని అక్కడక్కడ వేసేసింది. ఎందుకంటే కాజు కూడా వీటితో పాటు ఉడికితే మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్టీ వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి కర్రీ మాత్రం. మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది ఇది. చూడండి, ఇలా ఉడికేటప్పుడు మూత పెట్టేసేసింది. సన్న మంట మీద ఉడకాలి. ఇదంతా ఉడికితే ఆయిల్ బయటకు వస్తుందండి. అప్పుడు ఆయిల్ వచ్చినాకనే ఉడికినట్టు మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. అడిగంటకుండా చూసుకోవాలి. సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా మేము పెట్టేటివన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, కర్రీ అంతా ఈ విధంగా ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనకు క్యాప్సికం ఉడికిందా లేదు చూసుకుందాం. ఉడికిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసుకొని చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది. పిల్లలు కూడా తినేస్తారండి, అంత బాగుంటుంది. చాలా స్మూత్గా ఉడికిపోయినాయి చూడండి, బాగా ఉడికిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఎలా ఉందో మా కామెంట్స్లో తెలియజేయండి.